You're a superhero. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకి PixelLab అప్లికేషన్లో తెలుగు మరియు ఇంగ్లీష్ ఫాంట్స్లను యాడ్ లేదా ఇన్స్టాల్ చేయడం ఎలా అనేది వీడియో తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అలాగే ఈ వీడియో చూసిన వారు తప్పకుండా లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇకేమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న PixelLab అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక అప్లికేషన్ సంబంధించిన డౌన్లోడ్ లింక్ అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక లింక్ మీరు క్లిక్ చేసినట్టయితే మీకు డైరెక్ట్గా ప్లే స్టోర్కి అయితే వెళ్తుంది అనమాట. అక్కడ మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో వన్స్ ఈ యొక్క అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేయగానే మనకి అప్లికేషన్ సంబంధించిన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. చాలా ఈజీ ఇంటర్ఫేస్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే డౌన్ పార్ట్ లో మనకి రెండో ఆప్షన్ అనమాట, ఆల్ఫాబెటికల్ లెటర్ ఏ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇదేంటంటే మనకి ఫాంట్ సంబంధించిన ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు రైట్ సైడ్ చేస్తూ వెళ్ళండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఏబి అని చెప్పి ఉంది కదా, ఈ యొక్క ఆప్షన్ ఏంటంటే మనకి మీరు ఫాంట్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏం కావాలి ఏంటనేది. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయడం మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు ఫాంట్స్ లో ఉన్నారనమాట. ఇప్పుడు మీకు ఇన్బిల్డ్ గా ఫాంట్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఫాంట్స్ పక్కనే మనకి మై ఫాంట్స్ అని చెప్పి ఉంది కదా, ఈ యొక్క ఆప్షన్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవన్నీ తెలుగు ఫాంట్స్ అనమాట. సో దాని కింద మనకి ఇంగ్లీష్ ఫాంట్స్ యాడ్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవన్నీ ఇంగ్లీష్ ఫాంట్స్. సో ఈ విధంగా మీరు సపరేట్గా యాడ్ చేసుకోవచ్చు అనమాట. తెలుగు ఫాంట్ సపరేట్గా అండ్ ఇంగ్లీష్ ఫాంట్ సపరేట్గా. అప్పుడు మీకు ఈజీగా ఫైండ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. లేదు అలా కాకుండా అన్ని ఫాంట్స్ మీరు మిక్స్ చేసి పెట్టుకున్నారంటే కనుక మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది అనమాట. సో నేను ఆల్రెడీ తెలుగు ఫాంట్స్ అండ్ ఇంగ్లీష్ ఫాంట్స్ని సపరేట్గా యాడ్ చేయడం జరిగింది కాబట్టి సో ఇప్పుడు నేను వీటిని డిలీట్ చేసి మళ్ళీ మీకు ఎలా యాడ్ చేయాలంటే చూపిస్తాను అనమాట. సో సింపుల్గా నేను వీటిని ఇప్పుడు డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ ఇంటూ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ కన్ఫర్మేషన్ అడుగుతుంది అనమాట. తర్వాత ఓకే మీద క్లిక్ చేసినట్టయితే డిలీట్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, డిలీట్ అయితే అయిపోయింది. తర్వాత సేమ్ అదే విధంగా ఇంగ్లీష్ ఫాంట్స్ కూడా డిలీట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫాంట్స్ అయితే లేవన్నమాట, అన్ని డిలీట్ అయితే అయిపోయాయి. ఇప్పుడు ఎలా యాడ్ చేయాలంటే కనుక ఇక్కడ మీరు చూసినట్టయితే రెండు ఆప్షన్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఆప్షన్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి మీరు యాడ్ చేసుకోవాలంటే కనుక ఫాంట్స్ అనేవి చాలా లేట్ అయితే అవుతుంది అనమాట. సో అలా కాకుండా ఇక్కడ ఫైల్ మేనేజర్ సింబల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు ఈజీగా అయిపోతుంది అనమాట. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ తెలుగు ఫాంట్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటనేది మీరు ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకుంటారు కదా, దాంట్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడొచ్చు, తెలుగు ఫాంట్స్ అనేవి నేను ఫోల్డర్ సేవ్ చేసుకున్నాను అనమాట. అందులో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక ఫాంట్స్ కూడా నేను ఇంగ్లీష్ ఫాంట్స్ తెలుగు ఫాంట్స్ మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట. అక్కడ మీరు క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సింపుల్ గా యాడ్ డైరెక్టరీ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్టయితే సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆ యొక్క ఫోల్డర్ లో ఎన్ని ఫాంట్స్ అయితే ఉన్నాయో అవన్నీ యాడ్ అయిపోయాయి అనమాట. మీరు ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోండి, అలా అయితే లేట్ అవుతుంది. ఈ విధంగా అయితే సింపుల్గా అయిపోతుంది అనమాట. అండ్ అలాగే ఇంగ్లీష్ ఫాంట్స్ కూడా యాడ్ చేయాలి కాబట్టి మళ్ళీ మీరు ఈ యొక్క సెకండ్ ఆప్షన్ ఫైల్ మేనేజర్ సింబల్ ఉంది కదా, ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక ఇంగ్లీష్ ఫాంట్స్ అనేవి ఏ ఫోల్డర్లో సేవ్ చేసుకున్నారో చూసుకోండి ఒకసారి. నేనైతే ఇంగ్లీష్ ఫాంట్స్ అనేవి పెట్టాను అనమాట. ఇక్కడ మీరు చూడవచ్చు, సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత యాడ్ డైరెక్టరీ అని చెప్పి క్లిక్ చేసేయండి. తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంగ్లీష్ ఫాంట్స్ అనేవి యాడ్ అయిపోయాయి అనమాట. సో ఇవన్నీ ఇంగ్లీష్ ఫాంట్స్. సో దీని కింద మనకి తెలుగు ఫాంట్స్ వస్తాయి అనమాట. సో ఏది లాస్ట్లో యాడ్ చేస్తే అవి ఫ్రంట్కి వస్తాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, మనం ఇంగ్లీష్ ఫాంట్స్ని లాస్ట్లో యాడ్ చేసాం కాబట్టి అవి ఇక్కడ ఫ్రంట్కి వచ్చేసాయి. సో ఈ విధంగా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇంగ్లీష్ ఫాంట్స్ని క్లిక్ చేసినట్టయితే పైన మీరు చూడొచ్చు, ఇక్కడ టెక్స్ట్ అనేది మారుతుందన్నమాట. సో ఇవన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా మీరు PixelLabలో తెలుగు ఫాంట్స్ అండ్ ఇంగ్లీష్ ఫాంట్స్ని యాడ్ లేదా ఇన్స్టాల్ చేసుకునే విధానం అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నా తదుపరి వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయన్నమాట. అండ్ మీ ఫ్రెండ్స్ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్.